లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. తిరుమల లడ్డూలో కల్తీ రాజకీయము ఒక్కసారిగా కాకరేపుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. ఒకవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి, మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ ఇండ్లు కూడా తగలబెట్టినటువంటి ఘటన నిన్న జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మంత్రి టీజీ భరత్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ రాష్ట్రంలో జరిగే పరిణామాలను ఎలా చూడాలి? సో బేసిక్లీ వాళ్ళకి ఏం లేదండి, ప్రాబ్లము ఏదో ఒక రకంగా హైలైట్ కావాలా. వాళ్ళు చెడు ఎంచుకున్నారనమాట. అంటే మేము ఇట్లా చేస్తే మేము హైలైట్ అవుతాము, ప్రజలు అవన్నీ నచ్చదు. మీరు అర్థం చేసుకోవాలా. దే విల్ వాచ్ అండ్ డిసైడ్. మీరు ఆల్రెడీ 2024లో డిసైడ్ చేసుకున్నారు ఏ రకంగా వీళ్ళ బిహేవియర్ ఉంది, ఏ స్టైల్లో ఫంక్షన్ చేసినారనేది. గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఆ రకంగా చేసినారనే దానికి 11 సీట్స్ ఇచ్చారు. అసలు వాళ్ళు అర్థం చేసుకోవాలా, ఎందుకు మాకు 11 సీట్స్ వచ్చాయి, మేము ఏం చేయాలా కరెక్షన్ అని. ఎప్పుడైనా ఒకసారి అనాలిసిస్ చేసుకున్నారా? వాళ్ళు తీరు చూస్తే ఇంకా గలీజ్ అవుతున్నారు. 19 to 24లో బిహేవియర్ ఇంకా వర్స్ట్గా తయారయ్యారు. అసలు గవర్నమెంట్ లేకుండానే ఈ రకంగా బిహేవియర్ ఉంటే రేపు పొద్దున జస్ట్ ఇమాజిన్ 29లో ఎవడన్నా ఓటేస్తాడా? అసలు నన్ను అడిగితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి. వాళ్ళ పార్టీ సర్వైవ్ కావాలంటే ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాల, వాళ్ళ పార్టీ నాయకులే. ఎందుకంటే దాంట్లో కూడా ప్రతి పార్టీలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఆ పార్టీలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళంతా కొద్దిగా డిసిషన్ తీసుకొని రేపు వాళ్ళు సర్వైవ్ కావాలా, వాళ్ళు రేపు పొద్దున్న రాజకీయంలో ఉండాలా అనుకుంటే అట్లీస్ట్ మీ పార్టీ ప్రెసిడెంట్ని మార్చుకుంటే మీరు సర్వైవ్ కాగలుగుతారు నా ప్రకారం. ఈ మధ్య మీరు విన్నారా, వెనిజులాది ఒక సబ్జెక్ట్ జరిగింది, ట్రంప్ ఎత్తుకోపోయిండు ప్రెసిడెంట్ని. ఈ రకంగానే ఉండి ఉంటుంది బిహేవియర్. ఈయన కూడా అక్కడ ఎత్తుకోపోవాలా ట్రంప్, అప్పుడే మనం బాగుంటాం. దట్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే చాలా హారిబుల్ అండి. ఇప్పుడు నెయ్యిది కల్తీ చేసినారని రిపోర్ట్ ఉంటే కల్తీ లేదని చెప్తాడు ఎవడన్నా. అంటే జస్ట్ బికాజ్ నీకు ఒక ఛానల్ పేపర్ ఉందని చెప్పి నువ్వు వార్తలు అట్లా రాస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? ఐ రియలీ కాంట్ అండర్స్టాండ్. తప్పైంది, అరే తప్పైంది. ఓ సీఎం స్థాయిలో ఒకవేళ జరిగింటే ఒకవేళ మిస్టేక్ ఒప్పుకుంటే అయిపోయాయి కదా. తప్పైంది, మా వాళ్ళు ఎవరో చేసినారో వాళ్ళపైన ఏమైనా ఉంటే కఠిన శిక్ష ఏదైనా చేసుకోండి అని చెప్పొచ్చు. ఆయన డిఫెన్స్లో పోతున్నాడు. డిఫెన్స్లో ఎందుకు పోతారు? ఎవరన్నా వాళ్ళది కూడా తప్పు ఉంటే డిఫెన్స్లో పోతారు. కల్తీనేది కల్తీ లేదని చెప్పడము అనేది అంతకన్నా అన్యాయం ఉండదు. దేవునితో పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామితో నమోం నమ అంతే. ఇంకా నేనేం చెప్పలేను దాని గురించి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ దే విల్ ఫేస్. ఎందుకంటే ఒక తల్లికి ఒక చెల్లికే న్యాయం చేయనోడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు, 5 కోట్ల మందికి ఏం న్యాయం చేస్తాడు. వాళ్ళు ఇప్పుడన్నా రియలైజ్ కావాలా. వాళ్ళ దగ్గర ఉండే సీనియర్ లీడర్స్ కూర్చొని డిస్కస్ చేసుకొని మీరు మార్చుకుంటే మీరు సర్వైవ్ అవుతారు, లేదంటే అవుట్ మటాష్. ఆ పార్టీ అనేది ఉండదు. రేపు 2029లో సింగిల్ డిజిట్కి పడిపోయేది గ్యారంటీ. మీరు అట్లుంటే మాకు బాగానే ఉంటుంది, బట్ మాకు కూడా అపోజిషన్ మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అపోజిషన్ స్ట్రాంగ్ ఉండి కరెక్ట్గా లేవనెత్తితే పాయింట్స్ ఏమవుతుందంటే సిస్టమ్ బాగుంటుంది. ఇక్కడ అపోజిషన్ ఏం లేదు. వాళ్ళు ఎంతసేపు ఈ రపరప మాటలు, గలీజ్ మాటలు. ఎవడన్నా అసలు ఆ స్థాయిలో వ్యక్తి అసలు సబ్జెక్టే లేకుండా తిట్టడం ఏందండి? ఇప్పుడు నిన్న మొన్న అంతా ఇదే కదా హైలైట్. పేపర్లలో చూడండి, న్యూస్లో చూడండి, ఇదే నడుస్తుంటుంది. డిబేట్లు ఇదే నడుస్తుంటుంది. ప్రజల సమస్యల గురించి ఏం పట్టించుకునేది ఉండదు, వాళ్ళు మాట్లాడేది ఏమి ఉండదు, ఇదే అయిపోయింది. అరే సమస్యలు ఎన్నోటి ఉన్నాయి, అవి దాని లేవనెత్తి ఏదైనా చెప్పి మాట్లాడితే మీకు విలువ ఉంటుంది. సో ఐఎమ్ సేయింగ్ టుమారో ఇట్లే కానీ కంటిన్యూ అయితే మీ పుటకథలు ఉండవు. మీరు డిసిషన్ తీసుకోండి, మీ ప్రెసిడెంట్ మార్చేసుకుంటే మీరు సర్వైవ్ అవుతారు. అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు జంతువులకు ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు, లేదని తేల్చింది సిట్. కాబట్టి తప్పుడు ప్రచారం చేసినటువంటి చంద్రబాబు దీంట్లో కల్తీ జరగలేదనేది వైసీపీ డిఫైన్ చేస్తుంది. లేదండి, ఉంది. మీరు అందుకనే మనకి ఫైనల్ రిపోర్ట్ రావాలా కదా, ఇంకా అఫీషియల్గా రిపోర్ట్ రాలేదు. మీరు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేస్తారు. ఈ మధ్యనే పయ్యావల కేశవ్ గారు కూడా క్లారిటీగా పాయింట్ ఏ పారా నంబర్ అది నా దగ్గర లేదు ఇప్పుడు పేరా, క్లారిటీగా చెప్పడం జరిగింది. సో లేదని ఎట్లా చెప్తారు? ఇట్ ఈస్ క్లియర్. మీరు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిబేట్ ఆన్ దిస్. దే ఆర్ గోయింగ్ టు పిన్ పాయింట్. కొన్ని అవర్స్ డిస్కషన్ అవుతుంది, క్లారిటీగా ప్రజలందరికీ ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం వచ్చి అంటే జస్ట్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు అది నెయ్యి కాదని చెప్తున్నారు, కల్తీ నెయ్యి అని తెలుసు.
అంటే దాంట్లో కల్తీ నెయ్యి, బట్ ఫ్యాట్ లేదు కాబట్టి అది మంచి నెయ్యా? ఎక్కడైనా విన్నారా? అంటే వాళ్ళ వర్షన్ నేను చెప్తున్నా నేను. అంటే సిట్టు కూడా కెమికల్స్ ఉన్నాయని తెలిసింది. అదే చెప్తున్నా, కల్తీ నెయ్యి ఉంది, ఈవెన్ అది కూడా యానిమల్ ఫ్యాట్ సంబంధించింది కూడా ఉన్నాయి. అది కూడా క్లారిటీగా కేశవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే నేను అనేది వాళ్ళు అసలు ఒకవేళ ఉండింటే దే షుడ్ కమ్ అవుట్ క్లారిటీ అండ్ దే షుడ్ ఎక్స్ప్లెయిన్. ఊరికే లేదు కల్తీ లేదు కల్తీ లేదు కల్తీ లేదు అని ఎక్కడి నుంచి లేదు? రిపోర్ట్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు ఒప్పుకుంటే మీకు విలువ పెరుగుతుంది. తప్పైందని చెప్పి ఒప్పుకుంటే మీకు విలువ లేదు. డిఫెన్స్లో పోతున్నారంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టే ఈజ్ గోయింగ్ ఇన్ డిఫెన్స్ అంటాను. అంటే ఈ చంద్రబాబు నాయుడు పట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఎట్టు చూడాలంటారు? అందుకని చెప్తున్నా అండి, వాళ్ళకి దే వాంట్ టు హైలైట్ సంథింగ్ ఆర్ అదర్. వాళ్ళు ఎన్నుకున్న తీరు రోడ్డు మ్యాప్ టువర్డ్స్ 29 ఈజ్ రాంగ్ పాత్ అంటున్నాను నేను. వాళ్ళు చేసే పనుల నుంచి రేపు 29లో సింగిల్ డిజిట్కి పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, ఆ పార్టీని బ్యాన్ అన్నా చేయాలా, లేకపోతే లీడర్నన్నా మార్చేయాలా, లేకపోతే ట్రంప్కి అందరం లెటర్లు రాసి ఈయనని ఎత్తుకోపోమని చెప్పాలి. అప్పుడన్నా స్టేట్ బాగుంటుంది. అంటే రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నారు, ఎట్టు చూడాలి? అంటే నోటికి ఏదో వస్తే అది మాట్లాడు. నేను తిరుగుతున్నా, నన్ను అడగచ్చు కదా ఎవరన్నా. నేను మొన్న పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పోయినా, ప్రతి వాళ్ళు అమ్మ బాగుందా, ఎట్లుంది ప్రభుత్వం, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే బాగుంది సార్, హ్యాపీగా ఉన్నాము. ఏవో చిన్నవి చెప్తారు, అంటే కాల్వల్లో లేకపోతే స్ట్రీట్ లైట్వో అవి సార్ట్ అవుట్ చేస్తూ పోతాం. మేజర్ దే ఆర్ వెరీ హ్యాపీ. మీరే పోండి, ఎక్కడైనా అడగండి. దే ఆర్ నాట్ హ్యాపీనా, హ్యాపీ కాదా అని అడగండి, మీకే తెలుస్తుంది. ద ప్రాబ్లమ్ ఈజ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ. ఆయన ఎప్పుడు బెంగళూరులో పోయి కూర్చుంటాడు, పేపర్ చదవాడు, ఆయన ఏదేదో గేమ్ ఆడతారని వింటున్నాను నేను. అదే సాయంత్రం ఇప్పుడు పబ్జీ గేమ్ ఆడతారని తెలుసు. సో ఆయనకి టైం పాస్ అవుతా లేదు. పేపర్ చదివి న్యూస్ చూస్తే అర్థమవుతుంది. ఆ న్యూస్ చూసినా పేపర్ చదివినా సాక్షి చూస్తాడు. సాక్షిదే గ్రేట్ అనుకుంటాడు, ఎందుకంటే ఆడ రాసేదంతా ఆయన గొప్ప, నువ్వు వీరుడు శీరుడు, నువ్వు కింగ్ అని చెప్పి రాస్తుంటారు ఆయనకి. సో పాయింట్ ఈస్ దే షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. గ్రౌండ్ రియాలిటీ మిస్ అవుతున్నారు అంటా నేను. గ్రౌండ్ రియాలిటీ మిస్ అవుతున్నారు కాబట్టి ఈ 3 ఆప్షన్స్, ఐదర్ లిఫ్ట్ హిమ్, సెండ్ హిమ్ టు యుఎస్, ఆర్ పార్టీనన్నా బ్యాన్ చేయాలా. బ్యాన్ చేస్తూ సాక్షిని తర్వాత పేపర్ని 2 ఐఎన్పిఆర్కి హ్యాండ్ ఓవర్ చేయాలా. లేకపోతే పార్టీలో మంచి వ్యక్తులు ఉంటారు కొంతమంది, అందరు కూర్చొని డిసిషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారన్నా తీసేయాలి. ఎందుకంటే ఓ తల్లికి చెల్లికి న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ఏం న్యాయం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు అన్నిసార్లు ఆమె సిస్టర్ మాట్లాడుతాను కదా, ఒక్కరోజు వచ్చి మాట్లాడి సమాధానం ఇచ్చాడా? అంటే అన్నీ ఒప్పుకుంటున్నట్టే కదా. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఐ మీన్ ఆయన మారితే మంచిదండి. దట్ ఈస్ ఆల్ ఐఎమ్ సేయింగ్. రాష్ట్రంలో జరిగే పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? మేం చెప్పేది ఏమంటే, వాళ్ళు ఏమన్నా అరుచుకొని ఏమన్నా చెప్పని, ప్రజలు మాత్రం మేం చేసే ప్రభుత్వం వీఆర్ ఫోకస్డ్. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, మా టీం అంతా కానీ వీఆర్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్. అలాగే సంక్షేమం పథకాలు కూడా పర్ఫెక్ట్గా పోవాలా అనేది ఉంటుంది. వాళ్ళు ఎంత డైవర్ట్ చేసినా ఏం చెప్పినా మేము నోరు జారి ఏది గలీజ్గా మాట్లాడేది మాకు ట్రైన్ చేయలేదు. మా లీడర్స్ కూడా అట్లా వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎవరో కింద స్థాయి లీడర్లు ఇంకా తట్టుకోలేక వాళ్ళు మాట్లాడడం. కానీ యూ సీ ఎనీ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్ లెవెల్ హూ హ్యాస్ స్పోకెన్ సో బ్యాడ్లీ, నో వన్ విల్ బి దేర్. మేము మా ఫోకస్ అంతా డెవలప్మెంట్. మీరు ఎంత చెప్పినా మేము డైవర్ట్ కాం. 2029కి మేము ఏమేమి చెప్పామో, ఎలక్షన్ల ముందు హామీ ఏమి ఇచ్చామో అవన్నీ నెరవేర్చే దాంట్లోనే మేము ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలు తేవాలా, దానిపైనే మా ఫోకస్. మేము వర్క్ చేస్తున్నది దాంట్లోనే. సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవన్నీ పర్ఫెక్ట్గా పోవడం అనేది మా ప్లాన్. సో మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా వీ విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద కోర్. వైసీపీ పార్టీ నాయకులు రెచ్చిపోయేటువంటి పరిస్థితి లేదు. కేవలం తప్పనిసరిగా మేము డెవలప్ మీద దృష్టి పెడతాం, రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాల కోసమే పాటుపడతామని చెప్పి టీజీ భరత్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.